హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడు మనము మిరప పంటను నష్టపరిచే 7 రకాల కీటకాల గురించి తెలుసుకుందాము. అయితే ఇవి ప్రధానంగా మిరపలో అత్యంత భారీ నష్టాన్ని కనబరుస్తాయి. అందులో మొదటిది వచ్చేసి తామర పురుగులు, ఇంగ్లీష్ లో త్రిప్స్ అంటారు. ఇవి ఆకుల అడుగు భాగానికి చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పడవాకారంలో పైకి ముడుచుకుంటాయి. దీనిని పైముడత అంటారు. ఇలా రసం పీల్చడం వల్ల ఆకులు వెండి రంగులోకి మారిపోతాయి. ఇక రెండవది చూసినట్లయితే తెల్లదోమ. ఇది ఆకుల యొక్క రసాన్ని పీల్చడం, మొక్క యొక్క కాండం మీద వాలి రసం పీల్చడం చేస్తూ ఉంటుంది. ఈ తెల్లదోమ వల్ల మిరపలో ప్రధానంగా వైరస్ సమస్యలైనటువంటి జెమినీ వైరస్, ఫికల్ వైరస్ వస్తూ ఉంటాయి. మొక్క పెరుగుదల మందగిస్తుంది. ఇక మూడవది చూసినట్లయితే పేనుబంక. ఇవి ఆకుపచ్చ రంగు మరియు నలుపు రంగులలో ఉంటాయి. ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వంకరగా మారుతాయి మరియు వైరస్ వ్యాధులకు కారణమవుతాయి. ఇక నాలుగవది చూసినట్లయితే పచ్చదోమ, జెస్సిడు. ఈ కీటకాలు ఆకుల యొక్క రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోతాయి. మొక్క బలహీనపడుతుంది. ఐదవ కీటకం వచ్చేసి ఎర్రసాలిడు, అదే రెడ్ స్పైడరు. ఇది ఆకుల రసం పీల్చడం వల్ల ఆకుల పైన మచ్చలు ఏర్పడతాయి మరియు ఆకులు కిందికి ముడుచుకొని ఉంటాయి. కింది ముడత ఏర్పడుతుంది. వీటి వల్ల మొక్క బలహీనపడుతుంది. ఆరవది కాయతొలుచు పురుగు లేదా ఫ్రూట్ బోరెరు. ఇది కాయ లోపలికి చొచ్చుకొని పోయి కాయ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని తినడం వల్ల కాయ డొల్లగా మారుతుంది. మార్కెట్లో కాయ ధర తగ్గిపోతుంది. ఈ విధంగా కాయలు అన్ని రాలిపోవడం జరుగుతుంది. ఏడవ కీటకం వచ్చేసి పొగాకు లబ్ధ పురుగు. ఇది ఆకుని పూర్తిగా తినేస్తుంది మరియు మొక్క చిన్న దశలో దీని తాకిడి ఎక్కువగా ఉంటుంది. మొక్క యొక్క బెరడుని ఒలిచి తినడం ద్వారా మొక్క ఎండిపోవడం జరుగుతుంది. ఈ 7 రకాల కీటకాలు మిరపలో ప్రధానంగా నష్టపరిచేటువంటి కీటకాలు. ఇవి కాక ఇంకా ఉన్నాయి. అందులో ఇవి ప్రధానంగా నష్టాన్ని ఎక్కువగా కనపరిచేటువంటి కీటకాలు. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.